అండి. నైట్ 12:30కి ఎక్స్ప్రెస్ వేలో వెళ్తున్నాను. ఖాళీగా ఉంది. ఇది 6 లైన్స్ అనమాట. 6 లైన్స్ ఎక్స్ప్రెస్ వే. కాకపోతే నేను తోలేది బస్ కాబట్టిగా మా స్పీడ్ లిమిట్ 60, అంతకుమించి వెళ్ళకూడదు. నైట్ కాబట్టిగా ఇంకా కొద్దిగా వెళ్తున్నాను. ఆ పైన బోర్డు కనిపించింది చూసారా, అది డైరెక్షన్ది. తర్వాత లైన్లు కిందనే 1 నుంచి 6 వరకు లైన్లు వేసి ఉన్నాయి చూసారు కింద నెంబర్లు. నేను వెళ్ళేది ఇప్పుడైతే 5th లైన్లో వెళ్తున్నాను. ఎక్కడికి మన ఫ్లైట్కి ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు సింగపూర్లో. ఎక్కడికక్కడ బోర్డులు, తర్వాత రోడ్ల మీద కూడా అక్కడక్కడ డైరెక్షన్ రాసి ఉంచుతారు. ఒకసారి స్పీడ్ కెమెరా ఉన్నా సరే రోడ్డు మీద స్పీడ్ ఎంత వెళ్ళాలో దాన్ని మెన్షన్ చేస్తారన్నమాట. మనం సేఫ్గా డ్రైవ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కొద్ది ఈజీ జాబ్ ఏంటంటే సింగపూర్లో డ్రైవింగ్ జాబ్, అలాగే కష్టం కూడా, చాలా ఇబ్బందులతో కూడుకున్నది కూడా డ్రైవింగ్ జాబ్. ఎందుకంటే ఎక్కడన్నా స్పీడ్ కెమెరా క్రాస్ అయినా, రెడ్ సిగ్నల్ క్రాస్ అయినా పరిహారం చాలా విపరీతంగా ఉంటుంది. దానికి సపరేట్గా వెయిట్ పెడతాను. అందువల్ల లైన్ మళ్ళీ 4కి మారాను. ఇక్కడ స్పీడ్ కెమెరా ఉంది, అది 80 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడైతే నేను నైట్ షిఫ్ట్ హోటల్కి వెళ్తున్నాను అనమాట. నైట్ షిఫ్ట్ వాళ్ళు తీసుకురావడం కోసం ఇంచుమించు ఒక 1 గంట ప్రయాణం ఉన్నది. చూడండి, ఇక్కడికక్కడ క్లియర్గా డైరెక్షన్లో అవి క్లియర్గా ఉంటాయి. పెయింటింగ్లు అవి ఎప్పటికప్పుడు క్లియర్గా వేసేస్తుంటారు. నేనైతే ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చూడండి, రోడ్డు వరకు అయితే ఇలాగ ముందుగా ఎలక్ట్రికల్ లెఫ్ట్ సైడ్లోనే ఇలా బోర్డులు పెడతారన్నమాట. పలానా లైన్ క్లోజ్ అయిపోతుందని.